సార్ 21వ తారీఖు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే చాలా మంది వైసీపీలో అసమ్మతి నేతలతో కూడా ఆవిడ మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1% ఓటింగ్ ఉన్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా, కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల, కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో పార్లమెంటు కడపలో 20 అసెంబ్లీ సీట్లు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా, ఇప్పుడు 1% ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవరి మీద? కడపలో ఎవరి మీద గెలిచాడు? కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది. అప్పుడు ఏమైంది? కాంగ్రెస్ ఓటు. పులివెందుల్లో విజయమ్మ గారు గెలిచింది ఎవరి మీద? కాంగ్రెస్ మీద గెలిచారు. ఎవరి మీద గెలిచింది ఆవిడ? వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద. తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది. కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు? లేకపోతే నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిపాజిట్ పోయింది. కొవ్వూరు, ఇక్కడ రామచంద్రపురం, అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి నరసాపురం, ఇవన్నీ డిపాజిట్ తెలుగుదేశానికి పోయినాయి. కాంగ్రెస్ మీద పోటీ చేస్తారు. ఈ రాష్ట్రంలో మొన్న 2014-19 ఎన్నికల్లో జనసేన గెలిచింది నరసాపురం, అక్కడ రాజోలు. 3వ ప్లేస్ ఎవడు? టీడీపీ.